నన్ను కొంతమంది అడిగారు, ఏంటి వైసీపీ వాళ్ళు తెగరెచ్చిపోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నవ్వొచ్చింది. పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా వాళ్ళు ఆ ఘోరంగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే గనక పోటీ చేయకుండా సింగిల్గా వెళ్ళుంటే కనుక వైసీపీ నల్లేరు మీద నడకలా అధికారంలోకి వచ్చేసేది. 40% ఓటింగ్ ఉంది వైసీపీకి. ఎందుకు ఓడిపోయిందంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఓటింగ్ ఉంది చూసినారా, 7-10%. అది అన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి గారికి టర్న్ అవ్వకుండా చేయగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఆయన వెనకాల సొంత సామాజిక వర్గం ఉంది, దాంతోపాటు అభిమాన గణం ఉంది. సో దీంతో ఏమవుతుందంటే ఆయన సింగిల్గా వెళ్తే ఆంధ్రాలో రాజకీయం చూసుకుంటే కనుక కుల మత వర్గాలతో ముడిపడి ఉంటుంది. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎవరున్నారు, ఏ వర్గాలు నిలబడ్డాయి? చంద్రబాబు నాయుడు గారి వైపు కొన్ని వర్గాలు స్థిరంగా పాతుకొని ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు కొన్ని వర్గాలు స్థిరంగా పాతుకొని ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వెనక ఎవరున్నారు? ఆయన అభిమానగణం తప్ప ఆయన కమ్యూనిటీ కూడా ఆ స్థాయిలో సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ సింగిల్గా ఎందుకు పోటీ చేయలేడు? విజయ్ పోటీ చేసి గెలిచి చూపించాడు కదా అంటే అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. అక్కడ చివరాఖరికి దాదాపు 1996 నుంచి ఈ రోజు వరకు 2026 వరకు దాదాపు 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహించి డిఎంకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్టాలిన్ సైతం కూడా ఈ రోజున 10,000 ఓట్లతో ఓడిపోవడం అయితే జరిగింది. ఎందుకు ఓడిపోవాలి? ఓడిపోకూడదు కదా. తరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు కదా. తండ్రి కొడుకు ఎందుకు ఓడిపోవాలి? ఓడిపోకూడదు కదా. ఆ లెక్కలు తీసుకురావట్లేదే. పవన్ కళ్యాణ్ ఒంటరికి వెళ్తే అది వైసీపీకి అసెట్. వాళ్ళు అందుకే రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళందరికీ కామెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందుకే పోక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జనసేన టీడీపీ విడిపోతే చాలు వైసీపీ అధికారంలో వస్తుంది. ఈ రోజు కూడా నేను రాసి పెడతాను. జనసేన టీడీపీ ఈ క్షణాన విడిపోతే నెక్స్ట్ సెకండ్ వైసీపీ వచ్చి కూర్చుంటుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. జగన్ గారికి కొన్ని వర్గాల్లో, మరి ముఖ్యంగా దళిత వర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ అంతా ఇంత కాదు. 40% ఓటింగ్ ఆయన సొంత సామాజిక వర్గం నుంచి వచ్చింది అనుకున్నారా? బీసీ వర్గాలన్నీ టీడీపీ జనసేన వైపు ఉంటే కేవలం ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు దళిత వర్గాలన్నీ కూడా జగన్ గారి వెనక నడిచినాయి, ఈ రోజుకి నడుస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాజకీయం వేరు, తమిళనాడు రాజకీయం వేరు. అక్కడ విసిగిపోయి ఉన్నారు ప్రజలు. ఓ పక్క అమ్మ అని చెప్పేసి, ఇంకో పక్క కరుణానిధి కొడుకు, కరుణానిధి వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ, కుటుంబ పాలన విసిగిపోయి ఉన్నారు. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో ఒక స్పేస్ ఉంది, దాన్ని అందిపుచ్చుకున్నాడు విజయ్. ఈయన కూడా పొత్తి పెట్టుకోవాలని చెప్పి ట్రై చేసినాడు, కానీ అక్కడ వర్కౌట్ కాలా. కాంగ్రెస్ తో పొత్తి పెట్టుకోవాలి లెక్క ప్రకారం మనిషి, కానీ వర్కౌట్ కాలా. సో కాబట్టి పవన్ కళ్యాణ్ హీరోనా జీరోనా అంటే అదపాతాలని కొట్టిన వాళ్ళకి ఆ మాత్రం బాధే ఉంటుంది అనేది జన సైనికుల యొక్క మాట. అంటే అర్థం చేసుకోగలరు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వేరు. ఈ రోజు సింగిల్గా వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలవరు, ఛాన్స్ లేదు. అన్ని సీట్లు రావు ఆయనకి. మహా అయితే ఇంకో 15-20 అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు జిల్లా వరకే ఉంటుంది ఆయన బేసు. రాయలసీమకి వెళ్తే అసలు ఉండదు. దానికి మనకి లాస్ట్ ఎలక్షన్స్ చూపించినాయి, లెక్కలు మనకు చెప్తా ఉంటాయి. కాబట్టి సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి గెలవడం అనేది అసాధ్యం. ఆంధ్రాలో త్రిముఖ పోరు ఉంటుంది. కాబట్టి టీడీపీ ఒంటరికి వెళ్ళినా, జనసేన ఒంటరికి వెళ్ళినా జగన్ గారు అధికారంలోకి వచ్చేసి కూర్చుంటాడు. లేదు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారితో కలిస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చి కూర్చుంటాడు. కానీ విడిపోతే మాత్రం జగన్ గారే, దాంట్లో ఇంకొక మాటే లేదనమాట. సో అది సంగతి.